డేవిడ్ బ్రదర్ ఎన్ని పేజీలు తిప్పేస్తున్నారో, ఏం చెప్పబోతున్నారో, ఎన్ని గంటలు మాట్లాడబోతున్నారో అనుకుంటున్నారా? అందరికీ ప్రైజ్ ద లార్డ్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మహానైమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్తో సండే వర్షిప్, సండే వర్డ్, సండే ఫెలోషిప్లో రాగలిగాను. ఇందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా కొద్దిసేపు మనము యాకోబు యొక్క జీవితం గురించి ధ్యానిద్దాం. ఓకే, ఏ యాకోబు? మన ప్రభు అయిన యేసు ప్రభు యొక్క తమ్ముడు యాకోబు కాదు, కానీ ఇజ్రాయేల్ అయిన యాకోబు. ఓకే, ఎందుకంటే నేను ప్రే చేస్తున్నప్పుడు ప్రభు ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తుంటే, ప్రార్థన చేస్తుంటే దేవుడు సడన్లీ జ్ఞాపకం చేయించాడు. ఏమని? నువ్వు మహానైమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్కి వెళ్తున్నావు కాబట్టి మహానైము ఏ వ్యక్తి జీవితంలో ఒక సాక్ష్యంగా మారింది? యాకోబు యొక్క జీవితం గురించి. సో ఇమ్మీడియట్లీ నాకు అర్థమైంది. సో మేబీ ద లార్డ్ వాంట్స్ మీ టు స్పీక్ అబౌట్ జేకబ్. ఓకే, సో కొద్దిసేపు మనము ప్రార్థన పూర్వకంగా, ఎందుకంటే యాకోబు యొక్క యాటిట్యూడ్, యాకోబు యొక్క మనస్సు చాలా ప్రెషస్ అన్నమాట దేవుని దృష్టిలో. ఓకే, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడని ఆయన గుర్తింపు పొందుకొని ఉన్నాడు. అందులో యాకోబు తర్వాత ఇంకొక పేరు యాడ్ చేయలేరు ఆయన కదా. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడని పేరు ఆయన ఇష్టపడ్డాడు, అలా తనకు తాను ఇంట్రడ్యూస్ చేయించుకోవడానికి. సో కాబట్టి మనము కొంచెం సేపు యాకోబు పైన ధ్యానించుకుందాం. ఒక చిన్న ప్రార్థనతో ఆరంభించుకుందాం. స్తోత్రం తండ్రి, ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్య. అవును ప్రభువా, ఈ ఉదయకాలపు ప్రభుదిన సమయంలో తండ్రి మా ఆరాధనలు మీకు ప్రభువా ఇష్టంగా ఉండున్నట్లు ప్రభువా తండ్రి ఉండే అని అన్నట్టు ప్రభువా మేము భావిస్తున్నాము, విశ్వసిస్తున్నాము. ఇంకా ప్రభువా మా కానుకలు కూడా ప్రభువా మీరు తండ్రి మీరు స్వీకరించమని ప్రభువా వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా ఇప్పుడు మేము వాక్యం పైన ధ్యానిస్తూ ఉండగా నాయనా ఆత్మ చెప్పు సంగతులు వినే చెవులు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వినిన దాన్ని ప్రభువా గ్రహించే ప్రభువా ఆ గ్రహింపు శక్తిని ప్రభువా మా హృదయంలో మీరు ఉంచమని అడుగుతున్నాము. వినిన దాన్ని, గ్రహించిన దాన్ని అనుసరించి నడవడానికి మీ కృప మాకు దయచేయమని రానున్న సమయము మీ చేతికి అప్పగిస్తూ ఈ యొక్క చిన్న ప్రార్థన మా ప్రభు అయిన యేసు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒకసారి రోమిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 6 నుండి 13 వచనాలు చదివేద్దాం. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వల్లనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యమిదే. మీదటికి ఈ సమయమునకు వచ్చెదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు, రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. సో ఒక క్లారిటీ తీసుకొస్తున్నారు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతున్న సంగతి ఏంటంటే క్రియల ద్వారా కాదు ఇది. ఓకే, ఇది
ఈ నీతి క్రియలకు సంబంధించింది కాదు. దేవుడు ఒకరిని ఎన్నుకునేది ఓన్లీ క్రియలకు సంబంధించింది కాదు. ఆయన ఇష్టం. ఆయన ఎవరిని అనుకుంటాడో వారిని ఎన్నుకుంటాడు. అయితే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? పెద్దవాడు చిన్నవాడిని సేవిస్తాడనే సంగతి. ఈ పెద్దవాడు చిన్నవాడిని సేవించే ఒక ప్యాటర్న్ స్టార్టింగ్ నుంచే చూస్తాం. అయితే ఆ క్రమంలో ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తే యాకోబు ఇజ్రాయెల్గా ఆయన ఆఖరి గడియలో ఉన్న సమయంలో యోసేపు యొక్క సంతానాన్ని ఆశీర్వదిస్తున్నప్పుడు కూడా క్లియర్లీ చెప్తాడనమాట, పెద్దవాడు చిన్నవాడిని సేవిస్తాడనేసి. ఇంకా యాకోబుని నేను ప్రేమించి ఉన్నాను, ఏశావుని నేను ద్వేషించి తిని అని అంటున్నాడు అనమాట. సో యాకోబు చాలా ఒక స్పెషల్ ప్లేస్ కలిగి ఉన్నాడు అనమాట దేవుడి హృదయంలో. ఇంకా యాకోబు వాగ్దానపు సంతానం కదా, హీఈస్ ద చైల్డ్ ఆఫ్ ద ప్రామిస్. సో నేను గమనించినప్పుడు యాకోబు గురించి చదువుతూ ఉంటే, యాకోబు గురించి ఆలోచిస్తూ ఉంటే వాక్యంలో క్లియర్లీ అతని యొక్క స్పిరిట్ని దేవుడు చూపిస్తున్నాడు. ఏంటంటే ఆయన చాలా సింపుల్ మ్యాన్. ఓకే, ఆత్మలో చాలా గొప్ప సంగతులు చేసిన వ్యక్తి కాదు. ఇన్ ద సెన్స్ దట్ బలవంతుడు కాడు, బలహీనుడు. ఆయన చాలా నీతిమంతుడు అని కాదు. స్టార్టింగ్లో ఆయన ఎలా ఉండే, యాకోబు అనే పేరులోనే మనకు తెలుస్తుంది మోసగాడని. చాలా స్ట్రేంజ్ కదా మోసగాడని పేరు పెట్టడం, అవునా? అయితే ఒక్క విషయం నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు ఇజ్రాయెల్ని ఒక దేశంగా ఒక జనంగా ఎన్నుకున్నాడో, వారికి ధర్మశాస్త్రం ఇచ్చారో, మనం మోస్ట్ ఆఫ్ ద టైం ధర్మశాస్త్రము ఇంకా ఆత్మ సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేసే విషయం గురించి ఆలోచించుకుంటూ ఒబీడియన్స్ అనుకుంటూ వెళ్ళిపోతుంటాం. కానీ ఒక యాటిట్యూడ్ గురించి మనం మర్చిపోతాం. ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించే ఎన్నిక చేయబడ్డ ప్రజలు వాళ్ళు ఒక యాటిట్యూడ్ని కలిగి ఉండాలి అని దేవుడు ఉద్దేశిస్తున్నాడు అనమాట. ఆ ధర్మశాస్త్రం ద్వారా ఆత్మీయ విషయాలు వారికి క్లియర్లీ కనిపించేలాగా పౌలు కూడా చెప్తాడు కదా, ధర్మశాస్త్రాన్ని దేవుడు ఒక టీచర్ లాగా వాడుకున్నాడు. ఏమని? మనలో మంచి అనేది ఏదీ లేదు, దేవుని నీతిని మనము పర్ఫెక్ట్లీ కంప్లీట్ చేయలేము, ఫుల్ఫిల్ చేయలేము. అది దేవుడే మనకు సహాయం చేయాలి కదా. సో మనం ఎంత బలహీనులమో అనే సత్యాన్ని తేరి చూపించడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని వాడుకున్నాడు. కానీ యాటిట్యూడ్ దగ్గర వచ్చేసరికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ ముగ్గురు జీవితాలు మీరు చదివాడు అనుకోండి, అందులో వారి బిహేవియర్ ఏంటిది, వాళ్ళ యాటిట్యూడ్ ఏంది, వాళ్ళలో ఎంత సెన్సిటివ్ థింగ్స్ ఉన్నాయి ఆత్మ పట్ల, అవునా? దే ఆర్ జస్ట్ స్టార్టింగ్ దేర్ జర్నీ. నోవా సమయం తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయబడ్డాడని అంటే అది అబ్రామ్. అయితే ఇన్ఫ్యాక్ట్ నేను అంటాను, చాలా ఫ్యామిలీ ఇష్యూస్ కూడా అబ్రహాము, యాకోబు, ఇస్సాకుల జీవితాలు చదివితే క్లియర్ అయిపోతాయి కదా. అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి మీరు చదివారనుకోండి, చాలా విషయాలలో మనం సైలెంట్ అయిపోతాం అనమాట. ఫ్యామిలీ సైలెంట్ అయిపోయిందని అంటే సంఘంలో వచ్చిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది కదా. మన మధ్యలో ఉండాల్సిన ప్రేమలు, ఆప్యాయతలు అవన్నీ కూడా భార్య నుంచి, తర్వాత భర్త నుండి, తర్వాత పిల్లల నుండి మొదలయ్యి సంఘంలో వస్తుంది. సంఘంలో ఇంకా విషయాలు నేర్చుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంకా విషయాలు అనుసరించడానికి ప్రయత్నిస్తూ ఇది ఒక బ్యూటిఫుల్ నెవర్ ఎండింగ్ సైకిల్ అనమాట. ఇదే సంఘం అనమాట. అందుకే కొలోసీలు రాసిన పత్రికలో కూడా మీరు చూస్తే 3వ అధ్యాయంలో ప్రిజర్వింగ్ ద బాండ్ ఆఫ్ పీస్ గురించి మాట్లాడతాడు. ఏమంటాడంటే చూపిస్తాను చూడండి. కొలోసీలకు రాసిన పత్రిక 3వ
3వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ మొదట చూస్తే పైనున్న సంగతులపైన మీ మనసుని ఉంచండి అని అంటూ 2వ వచనం ఏమంటున్నారు? పైనున్న వాటి మీదనే కానీ మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. సో దేవుని యందు ఉన్న జీవితం గురించి మాట్లాడుతున్నారు అనమాట. క్రీస్తులో దేవుని యందు దాచబడిన జీవితం. ఓకే, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఓకే, ఒక హిడెన్ బ్యూటీ అన్నమాట దేవుడి దృష్టిలో. అందుకే చూస్తే దేవుడు అలంకరణల గురించి ఉన్నప్పుడు కూడా దేవుడు దేన్ని చూడాలని ఆశిస్తున్నాడు? బాహ్యపు బ్యూటీ కాదు కదా, బయటి విషయాలు కాదు. హీ వాంట్స్ టు లుక్ ఎట్ ద హిడెన్ థింగ్ అనమాట. దాచి ఉన్న విషయాన్ని, దాచి ఉన్న స్పిరిచువల్ ప్యూరిటీని చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం బయట నుంచి ఎంత అలంకరించినా కానీ లోపల ఆ దేవుడు చూడాలనుకుంటున్న ఆ దాచబడి ఉన్న స్పిరిచువల్ ప్యూరిటీ కనిపించకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. సమూయేలు లాంటి గొప్ప ప్రవక్త కూడా ఈ విషయంలో తప్పు చేశాడనమాట. సమూయేలు గురించి ఒక మాట ఏం రాస్తుంది? ఆయన మాట్లాడితే ఆయన ఒక్క మాట కూడా కింద పడి వ్యర్థంగా పోదు అని ఉంది. ఆయన ఒక రెప్యుటేషన్ అన్నమాట. కానీ ఆయన అలాంటి గొప్ప ప్రవక్త కూడా దేవుని అభిషక్తుని కనుగొనే విషయంలో జెస్సీ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలియాబ్ని చూసి ఆహా ఇతనే అని అన్నాడు. వీడే ఓకే, ఇతనే. ఇప్పుడు నెక్స్ట్ సౌలు ద్వారా, ఎందుకంటే సౌలు ఏ విధంగా అయితే ఎన్నిక చేయబడ్డాడో సౌల్ని చూసి, సౌలు కూడా చాలా టాల్ హ్యాండ్సమ్ మ్యాన్ కదా. సో ఎలియాబ్ కూడా చాలా బలవంతుడుగా పొడుగ్గా ఉన్నాడు. దేవుడు ఎన్నుకున్నవాడు ఇతనే అని మనం అనుకొని ఇతన్ని చాలా అప్రిషియేట్ చేసేసాడు. ఇమ్మీడియట్లీ దేవుడు అంటాడు, లేదు లేదు ఇంకొకడు ఉన్నాడు, ఇతను కాదు. ఐ హ్యావ్ నాట్ చోజన్ హెమ్, ఈజ్ నాట్ మై చోజన్. ఇంకొకడు ఉన్నాడు. అవునా ప్రభువా, ఇతనే అనుకున్నాను. అందరి ముందు నా నోటి నుంచి మాట కూడా వెళ్ళిపోయింది. ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా తప్పు మాట్లాడలేను, అబద్ధ ప్రవక్తగా నేను ఎప్పుడు బిహేవ్ చేయలేను. సడన్లీ నా నోటి నుంచి వచ్చిన మాట కింద పడిపోయిందా? అవునా ప్రభువా అని అంటే అప్పుడు ప్రభు ఏమంటారు? నేను బయటి విషయాలు నేను చూడను, నేను మనిషి యొక్క హృదయాన్ని చూస్తాను అని అంటాడు కదా. హీ లుక్స్ ఇన్ టు ద హార్ట్. విచ్ పార్ట్ ఆఫ్ ద హార్ట్? ఓకే, దేవునికి చాలా ఇష్టమైన హిడెన్ పార్ట్ అనమాట. క్రీస్తులో దేవుని దృష్టిలో దాచబడి ఉన్న హిడెన్ పార్ట్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ అన్నమాట. అయితే చూస్తాం ఇక్కడ యాకోబు జీవితాన్ని చూస్తే, యాకోబు ఏషేవ్ ఏమంటారు తెలుగులో? ఏషావు. ఓకే, నేను ఈసా అని అంటుంటాను ఇంటర్చేంజబుల్లీ. ఆయనకు రావాల్సిన, పెద్ద కుమారుడికి రావాల్సిన ఆశీర్వాదాలు చిన్నవాడిగా ఇతను పొందుకున్నాడు. ఓకే, అక్కడ మమ్మీ డాడీ మధ్యలో చిన్న పాలిటిక్స్ జరిగిపోయి బ్లెస్సింగ్స్ పెద్దోడి నుంచి చిన్నోడికి వచ్చేసేసింది. ఓకే, కానీ ఇది నిజంగా రెబెకా పని అని అనుకుంటారా? కాదనుకుంటాను నేను. ఎందుకంటే దేవుడి చిత్తం. దేవుడు క్లియర్గా చెప్పాడు, ఈసావుని నేను ఇష్టపడలేను, ద్వేషించాను, నేను యాకోబుని ఇష్టపడ్డాను అని దేవుడే పెద్దవాడికి రావాల్సిన ఆశీర్వాదాలు ఏదో విధంగా రెబెకా ద్వారా చిన్నవాడి పైన వచ్చేటట్టు చేశారనమాట. చేసిన తర్వాత ఆయన బయలుదేరినప్పుడు 2 స్పెషల్ ప్లేసెస్ని కొత్త పేరు పెట్టి గుర్తింపునిచ్చాడనమాట. ఒకటేమో బేతేలు కదా, మీ అన్నయ్య నిన్ను చంపాలనుకుంటున్నాడు, ఈ మార్నింగ్ డేస్ అయిపోయిన తర్వాత నిన్ను చంపాలనుకుంటున్నాడు, నాకు ఈ వార్త అందింది. అయితే యాకోబు, వాడు కోపము చల్లారక ముందే నువ్వు ఇక్కడి నుంచి పారిపో, లేకపోతే 2 కొడుకుల్ని పోగొట్టుకునే తల్లిలాగా నేను మిగిలిపోతాను, వెళ్ళు అని పంపిస్తారు. అయితే ఆదికాండము 28:19 వచనంలో
బేతేల్ని అతను ఏమంటారు కనుక్కున్నట్టు మనం చూస్తాం. అక్కడ ఎందుకంటే ఆ స్థలంలో ఒక చిన్న రాయిపైన తలంచి రాత్రి పడుకున్నాడు, విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు దర్శన రూపంగా ప్రభువుని చూశాడు. అవునా? అయితే దాన్ని బేతేలు అని పేరు పెట్టాడు అనమాట. దాని తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయాక ఆదికాండము 32వ అధ్యాయంలో మనము ఇప్పుడు మహానయంని చూస్తాం. మహానయం, ఇన్ఫ్యాక్ట్ మహానయం కంటే ఇంకొక స్థలం గలీద్ అని ఉంటుంది. ఎక్కడైతే లాబానుతో సంధి చేసుకున్నాడో, లాబాను భయపడి వచ్చి మనం ఇద్దరం ఒక ట్రీటీ చేసుకుందాము, అవునా, మన తర్వాత మన తరాల మధ్యలో ఏ గొడవలు ఉండకుండడానికి మనము సంధి చేసుకుందాము దేవుని దృష్టిలో అనేసి ఒక ప్లేస్ని ఏర్పాటు చేసుకొని ఉంటే దాన్ని గలీదు అని పేరు పెట్టాడు అనమాట. లాబాను చాలా కాంప్లికేటెడ్ పర్సన్ కాబట్టి దాని అదేదో గమ్మత్ పేరు ఎన్నుకున్నాడు అనమాట. ఏంటిది అది? జెగార్ సహాదుత. తెలుగులో ఏముందమ్మా? అది 32లోనే సహాదూత 2 వర్డ్స్ ఉన్నాయి అనుకుంటా. సహాదూత, దానికంటే ముందు ఒక వర్డ్ లేదా? యగర్ సహాదూత అని పేరు పెట్టాను. యగరు సహాదూత. ఓకే, దేవుడు అంటున్నాడు డోంట్ కాంప్లికేట్ యువర్ లైఫ్, సింప్లిఫై యువర్ లైఫ్. గలీద్ అనే పేరు సింపుల్గా బాగుంది. ఓకే, బీ సింపుల్ బిఫోర్ మీ అని చెప్తున్నాడు. యాకోబు ఆ సింప్లిసిటీ ప్రిఫర్ చేసేవాడు. అతను పేరు పెట్టే ప్రాంతాలు కూడా బేతెల్, పెనియల్, గలీదు, సింపుల్ వర్డ్స్ కదా, మహానయం. అయితే మనం చూస్తాము యాకోబు చాలా బలవంతుడు కాడు, చాలా గొప్ప ప్రార్థన జీవితం కలిగిన వాడు కాడు, అవునా, చాలా గొప్ప నీతిని కలిగి ఉన్నవాడు కూడా కాదు. జస్ట్ సింపుల్ మ్యాన్. ఆయన కావాల్సింది ఏంటిది? ఆయన అంటాడు దేవుడు దయచేసిన గొప్ప దర్శనము, ఆకాశం నుండి భూమి వరకు ఆ నిచ్చెన చూస్తాడు, దేవదూతలు పైన కింద రావడం చూస్తాడు, పైన ప్రభువుని చూస్తాడు. ఆ ప్రభు ఏం మాట్లాడారు దర్శనంలో క్లియర్లీ? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను, గొప్ప జనంగా నిన్ను మారుస్తాను అని అంటాడు కదా. చాలా పెద్ద విజన్. ఆ విజన్ చూసేసరికి బేతెల్ అని పేరు పెట్టేసి ఆయన ఏమంటారు, ఒకవేళ నా దేవుడు నన్ను సింపుల్ థింగ్స్ అడుగుతాడు. చూడండి, గొప్ప విజన్ చూస్తాడు కానీ అడిగిన విషయాలు ఏంటిది? చాలా సింపుల్ థింగ్స్. ఎక్కడ? దేవుడు నాకు తోడై. దేవుడు 28-20 చదువు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు, ఒకవేళ నేను తిరిగి నా తండ్రికి క్షేమంగా వస్తే, క్షేమం కోరుతున్నాడు. దేవుడు నాకు తోడయ్యుండి ఆయన నాకు తోడుగా ఉండాలని కోరుతున్నాడు. నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి ప్రొటెక్షన్ కోరుతున్నాడు. తినుటకు ఆహారం కోరుతున్నాడు. ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును. దేవుడు నేను నిన్ను గొప్ప జనంగా మార్చబోతున్నాను, ఓకే అని ఆశీర్వదిస్తే ఈయన ఏం కోరుతున్నాడు? సింపుల్ థింగ్సే అడుగుతున్నాడు అనమాట. సో జేకబ్ ఇస్ అ సింపుల్ మ్యాన్. యాకోబు చాలా సింప్లిసిటీని ఏమనాలి తెలుగులో? సాధారణమైన వ్యక్తి. ఓకే, ఏలియా మనలాంటి వాడే అని అన్నాడు కదా, అలాగనే సాధారణమైన వ్యక్తి, పెద్ద గొప్ప థింగ్స్ ఏం అడగట్లేడు. ఇన్ఫ్యాక్ట్ మనకు కావాల్సింది ఇవే చాలు. ఇవి మనకు ఉన్నాయంటే వీ కెన్ యాక్చువల్లీ లివ్ వెరీ కంటెంట్ లైఫ్. బైబిల్లో ఏమంటారు? మీ దగ్గర ఒంటి మీద వస్త్రాలు ఉంటే, తినడానికి ఆహారం ఉంటే చాలు అని అంటాడు అన్నమాట. ఇంటి గురించి మెన్షన్ చేయడు, అవునా? తర్వాత అయితే దేవుడు మాత్రము యాకోబు పైన చాలా ఫేవర్ ఉంచాడు అనమాట, బికాస్ ఆఫ్ హిస్ సింప్లిసిటీ. ఎంత గొప్ప విషయాలు చూపిస్తున్నా కానీ సాధారణమైన విషయాలపైన ఫోకస్ పెట్టుకొని మెల్లిమెల్లిగా అంచులంచులుగా ఆశీర్వాదాలు పొందుకుంటూ గ్రేట్నెస్కి రీచ్ అయ్యాడు అనమాట. అందుకని దేవుడు చాలా ఫేవర్ ఉంచున్నాడు. అయితే అబ్రహాము దేవుడి చేత ఎన్నిక చేయబడ్డాడు, ఇస్సాకు దేవుడి చేత ఎన్నిక చేయబడ్డాడు, యాకోబు కూడా దేవుడి చేత ఎన్నిక చేయబడ్డాడు. వీళ్ళల్లో ఉన్న కామన్ థింగ్ ఈ సింప్లిసిటీస్తో పాటు ఏంటంటే ఆత్మలో దీనులు. హల్లెలూయా. వీళ్ళు ఆత్మలో దీనులు.
ఎడతెగక ప్రార్థన చేయువారు ధన్యుడు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు స్టార్ట్ చేశాడా? ధన్యతల గురించి మనం చదివినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏమన్నారు? ఆత్మయందు దీనులైన వారు ధన్యులు. ఓకే, ఆత్మయందు దీనులైన వారు ధన్యులు. ఏశావుని చూస్తే ఆత్మలో దీనుడిగా మనం చూడం. ఓకే, చాలా క్విక్లీ రియాక్ట్ అయ్యే వ్యక్తి. ఎందుకంటే ఆయన దగ్గర బలం ఉంది, సామర్థ్యం ఉంది. ఓకే, డాడీ దృష్టిలో మంచి రెప్యుటేషన్, ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు, మంచిగా వంటలు వండుతాడు, ఏది నాన్ వెజ్ కూడా మంచిగా ప్రిపేర్ చేస్తాడు. ఆయన నాన్ వెజ్ మంచిగా ప్రిపేర్ చేస్తాడు, చిన్నోడేమో చిక్కుడుకాయ ఎక్కువ చేస్తాడు. మనకు నాన్ వెజ్ కావాలా చిక్కుడుకాయ కావాలని అంటే ఏమంటాం మనం? నాన్ వెజ్ అని అంటాం. యాకోబు నాకు చిక్కుడుకాయనే వచ్చు అన్న. డాడీ ఏమన్నాడు, అరే నాన్న నాకు మటన్ చేయమని అంటే అందులో కూడా చిక్కుడుకాయ యాడ్ చేస్తాడు. అట్లా అంటాడు అనమాట. ఇన్ఫ్యాక్ట్ మనం గమనిస్తే ఇస్సాకు చెప్తాడనమాట, ఏంటిది, మీ తల్లి యొక్క రెబెక్క యొక్క అన్న ఇంటికి వెళ్ళి వారింటి నుండి ఒక ఆమెను చూసుకొని పెళ్లి చేసుకొని అక్కడ సెటిల్ అవ్వు, ఓకే, కానానీయుల దగ్గర వెళ్ళకు అని అంటాడు. ఆల్రెడీ కోపంతో రగులుతున్న ఏశావు ఈ మాటని విని ఏం చేస్తాడు? ఎగ్జాక్ట్లీ తండ్రి ఏదైతే చేయొద్దు అని అంటాడో అదే చేస్తాడనమాట. సో దెర్ ఈస్ అ స్పిరిట్ ఆఫ్ రెబెలియన్ ఇన్ హిమ్. ఓకే, తగ్గించుకోగలిగేవాడు కాడు ఏశావు. చాలా క్లియర్గా రాస్తుంది ఏమని, కానానికి వెళ్తాడు, ఇస్మాయిల్ యొక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు కావాలని, తిరుగుబాటు. దాన్ని బట్టి అందుకే దేవుడు అంటాడు, ఏశావుని నేను ద్వేషించున్నాను, యాకోబుని నేను ప్రేమించినాను అని అంటాడు. ఆత్మలో దీనులుగా ఉన్నవారు జనరలీ వాళ్ళ లైఫ్ గురించి ప్రీ ప్లాన్డ్ పీపుల్గా ఉండరు అనమాట, నేను గమనించిన సంగతి. ఓకే, ఆత్మలో దీనులుగా ఉన్నవారు, ఇప్పుడు అబ్రహాం గురించి చూస్తే ఆయన ఏది ప్లాన్ చేసుకోలేడు. ఓకే, మంచివాడు, సింపుల్ పర్సన్. కానీ దేవుడు ఎప్పుడైతే నీవు నీ తండ్రి ఇంటిని నీ దేశాన్ని వదిలిపెట్టి బయలుదేరు అని అంటే ఆయన గురించి ఏం రాస్తుంది? ఏబ్రహాం వెంట్ విదౌట్ నోయింగ్ వేర్ ఈస్ గోయింగ్. ఓకే, దేవుడు స్వరం విన్నాడు, దానికి విధేయత చూపించాడు, బయలుదేరాడు. ఎంబడి ఏం తీసుకోవాలో, ప్రయాణంలో నేను ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలో అవన్నీ సరిగా ఉన్నాయి. ఇంటిని మంచిగా చూసుకోగలిగే వ్యక్తి. కానీ నేను నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటిది అని అంటే ఏమో తెలియదు, దేవుడి చిత్తం ఎలా నడిపిస్తే అలా వెళ్తాను అని అంటారనమాట ఆత్మలో దీనులు ఉన్నవారు. ఓకే, అబ్రహాంలో ఆ గుణం ఉంది, ఇస్సాకులో చూస్తే కూడా మీరు ఆ ఆత్మలో ఆ దీనత్వం ఉందన్నమాట, యాకోబులో కూడా అది చూస్తామన్నమాట. వీరు ఎలాంటి వారు అంటే యాకోబు లాంటి వారు ఎప్పుడు కూడా వాళ్ళు సెల్ఫ్ రిలయంట్ కారు, ఒకరిపైన ఆధారపడే వాళ్ళే. చిన్నప్పటి నుండి తల్లిపైనే ఆధారపడి ఉన్నాడు. అన్న చెప్పే మాట వింటాడు, తల్లి చెప్పే మాట వింటాడు. మాట చెప్తే వినేవాడు అన్నమాట. ఆయనది సొంత మాట అంటూ ఉండదు. ఓకే, నువ్వు చెప్పు నేను చేస్తానంటాడు అనమాట. ఆ టైప్ యాకోబు. ఏమంటారు, గొప్ప ప్లాన్స్ ఏం లేవు, ఈరోజుకి నాకు ఇంత ఉంటే చాలు, రేపటి గురించి నేను చింతించే అవసరం లేదు అనేటటువంటి వ్యక్తి యాకోబు. ఈసావు మాత్రము ఫ్యూచర్లో నేను చూడండి, ఆ తిరుగుబాటులో కోపంలో తండ్రి ఏదైతే వద్దని చెప్పారో అక్కడికే వెళ్ళి, అంటే ఆ కోపంలో తన ఫ్యూచర్ని ముందే డిసైడ్ చేసేసుకుంటున్నాడు అన్నమాట. యాకోబు అయితే జస్ట్ అమ్మ చెప్పింది, నాన్న చెప్పారు అక్కడ వెళ్ళామని, నేను అక్కడ వెళ్తాను, అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు. లాబాన్ని కలుస్తాడు, రాహేల్ని కోరుకుంటాడు, లియాని పొందుకుంటాడు. ఏది కూడా ఆయన చేయాలనుకుంటుంది చేయలేకపోతున్నాడు, కానీ ఒకరి ఇన్స్ట్రక్షన్స్ పైనే బ్రతికేస్తున్నాడు అన్నమాట.
ఆయన కోరికల ప్రకారం కూడా ఆయనకు జరగట్లేదు. రాహేల్ని కోరుకున్నాడు, కానీ దొరికింది ఎవరు? ఫస్ట్ లియాని. అయ్యో ఎంత పని జరిగిపోయింది, సర్లే పోనీలే, ఇప్పుడు ఏం చేస్తాము? తన కోసం, లియా కోసము ఎన్ని సంవత్సరాలు, రాహేల్ కోసం ఎన్ని సంవత్సరాలు పనిచేసేస్తాడు? మామ మాట కూడా వినేవాడు అనమాట. వినాలి, మామ మాట వినాలా. ఓకే, మామలు చాలా ఇంపార్టెంట్ మాటలు మాట్లాడతారు కదా. ఇప్పుడు చూడండి ఎందుకు నవ్వుతున్నారు? పెళ్ళి కాని వాళ్ళు కూడా నవ్వుతున్నారు. అయితే చూడండి, ఇప్పుడు మోషే ఎగ్జాంపుల్ తీసుకోండి. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు ఇజ్రాయెల్ కోసము, గొప్ప గొప్ప పనులు చేశాడు, ఎర్ర సముద్రంని 2 పాయలు చేశాడు, కానీ మామ చెప్పిన మాట విన్నాడు. అవునా? ఏమన్నారు మామయ్య గారు? ఒక్కడివే ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని నువ్వు బయలుదేరావు, నువ్వు కొంచెం డెలిగేట్ చెయ్యి, రెస్పాన్సిబిలిటీ డెలిగేట్ చెయ్యి, ఐ విల్ మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. నేను ఒక ఐడియా ఇస్తా, సలహా ఇస్తాను, పెద్దల్ని ఇలా గ్రూప్స్గా మార్చు, నీకు చాలా ఈజీ అవుతుంది అని అంటే. ఇన్ఫ్యాక్ట్ ఐగుప్తు నుంచి వెళ్తున్నప్పుడు కూడా మామయ్యని వేడుకుంటాడు కదా, చాలా బాగా మంచిగా అనిపిస్తుంది మోషే మాటలు వాళ్ళ మామయ్యతో మాట్లాడుతున్నప్పుడు కదా. చాలా రెస్పెక్ట్ఫుల్లీ, చాలా డీప్ లవ్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. ఇద్దరు రెస్పెక్ట్ చేసుకునే మనుషులు అన్నమాట. సో మామలు మంచోళ్ళు, అత్తలు కూడా మంచోళ్ళే. ఓకే, సో వీళ్ళు ఒకరి మాట చెప్తే దాన్ని రిసీవ్ చేసుకుంటారు, దాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తారన్నమాట. పెద్దల మాట పెన్నిది మూట అంటారు కదా, దాన్ని బాగా కీప్ చేసేవాడు అనమాట. ఓకే, రెహోబోయాం గురించి మీరు వినుంటారు, సొలొమోన్ కుమారుడు రెహోబోయాం. రెహోబోయాం దగ్గర ఒక ఇష్యూ వచ్చింది. ఏంటిది? ఆయన రాజ్య పరిపాలన చేస్తున్న స్టార్టింగ్లోనే ప్రజలందరూ వచ్చి, అయ్యా సొలొమోన్ మహారాజు మా పైన చాలా భారీ పన్నులు, సో మాకు చాలా కష్టమవుతుంది, మాకు కొంచెం వాటి తగ్గిస్తే కొంచెం మా పైన నుంచి భారం తగ్గుతుంది అని అంటే, రెహోబోయాము ఎక్కడ వెళ్ళాడు? ఫస్ట్ పెద్దల దగ్గర వెళ్ళాడు. చాలా మంచి పని చేస్తాడు. ఓకే, మన దగ్గర మన ప్రాబ్లం ఉంటే మనం ఎక్కడ వెళ్ళాలి? పెద్దల దగ్గర వెళ్ళాలి. ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులకి వెళ్ళి అడగాలి, తల్లిదండ్రులు అత్తమామలకు అడగాలి. అవునా? అందరు కలిసి ఏమైనా సమస్యలు ఉంటే పాస్టర్ దగ్గర రావాలి, మా చర్చ్లో పెద్దల దగ్గర రావాలా. ఓకే, సో వి గో టు ది ఎల్డర్స్, వి డూ ద రైట్ థింగ్ వెన్ వి గో టు ది ఎల్డర్స్. అయితే పెద్దలు ఏమన్నారు? నాన్న రెహోబోయాము, ప్రజలతో మంచిగా మాట్లాడు, నువ్వు వారితో మంచిగా ప్రవర్తించు, డెఫినెట్లీ నీ మాట వింటారు, జీవితం అంతా కూడా నీకు సేవ చేయడానికి రెడీగా ఉంటారు. పన్నులు హెవీగా అనిపించినా కానీ నువ్వు వారితో మంచిగా మాట్లాడి వారి హృదయాలను గెలుచుకున్నావు అనుకో, వారు నీకే దాసులుగా మిగిలిపోతారు అని అంటే. ఈయనకు నచ్చలేదు ఆ మాట, రెహోబోయాంకి నచ్చలేదు. ఎక్కడ వెళ్ళాడు తర్వాత? వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళాడు. ఓకే, పెద్దల మాట పక్కన పెట్టి ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి ఆయనతో సమానమైన వయసు కలిగిన వారి దగ్గర వెళ్ళేసి, పెద్దోళ్ళు ఇట్లా అంటున్నారు ప్రజల ఇష్యూ గురించి, మీరేమంటారు అని అంటే, ఏమంటారు వాళ్ళు? మా తండ్రి పెట్టిన పనులు చిట్కనేలంటైతే ఆయన చిట్కనేలు నా నడుమంత సమానం అని అంటాడు అని, మీ పైన ఇంకా భారం మోస్తున్నాను, వెళ్ళండి వెళ్ళండి అని అంటాడు. ఓకే, ఒక యాటిట్యూడ్లో అనేసరికి వీళ్ళు చాలా నిరుత్సాహపడిపోయి వెళ్ళేసి చూస్తూ ఒక పై అధికారిని రాళ్ళతో కూడా కొట్టి చంపేస్తారు, కోపంలో, డిసప్పాయింట్మెంట్లో ఉండి, రేజ్లో. దాని తర్వాత రెహోబోయాము, అమ్మో వీరందరూ తిరుగుబడుతున్నారు నా పైన, నేను పారిపోవాలి ఇక్కడి నుంచి, లేకపోతే నాకు కూడా ప్రమాదం, వీళ్ళందరూ నన్ను చంపేలాగా ఉన్నారని పారిపోయాడు. పారిపోగానే రెహోబోయాం ప్లేస్లో జెరొబోయాం వచ్చాడు. యెరొబోయాం వచ్చేసేసి మొత్తం ఇజ్రాయెల్నే విగ్రహారాధనలో దింపేశాడు అనమాట. దాని తర్వాత నుంచి అసలు ఇజ్రాయెల్ డిక్లైన్ స్టార్ట్ అయిపోయింది, దేవుడు తీర్పులో రావడం మొదలైపోయింది అన్నమాట. సో పెద్దల మాటని రిజెక్ట్ చేసిన రెహోబోయాము యొక్క కాన్సిక్వెన్స్ మనము సింపుల్ థింగ్, మంచిగా మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, అదొక్క మాట చేయలేనందుకు దేశమంతా కూడా 2 భాగాలుగా మారిపోయింది కదా. యాకోబు ఎలాంటి వాడు? పెద్దల మాట విని ఇమీడియట్లీ దానికి ఆబ్లిగేట్ అవుతాడు అన్నమాట.
సో యాకోబు ఎలాంటి అలాంటి స్వభావం కలిగిన వాడు ఎలా మాట్లాడతాడు? అతని దగ్గర జ్ఞానం ఉన్నా కానీ ఏమో అండి నాకు అంతగా తెలియదు అన్నట్టుగా మాట్లాడతాడు. బలం ఉన్నా కానీ నేను ఇది చేయగలుగుతానో లేనో చూద్దాంలే అని అంటాడనమాట. అవునా? ఇంకేమంటాడు? ఆయన దగ్గర శక్తి సామర్థ్యము అధికారం ఉన్నా కానీ మనం అందరం కలిసి చేద్దాం ఈ పని అని అంటాడనమాట, నెహెమాయా లాగా. ఓకే, వీళ్ళందరూ దేనికి సాదృశ్యులు? ఆత్మలో దీనులు అన్నమాట వీళ్ళు. దావీదు గురించి మీరు చూస్తే, దావీదు గొప్ప ఏమంటారు, ఎప్పుడైతే సమూయేలు చేత అభిషేకింపబడ్డాడో ఇమ్మీడియట్లీ గొప్ప కార్యాలు చేయడం మొదలుపెట్టేశారు. పేరు ప్రఖ్యాతలు ఆల్రెడీ అంతటా స్ప్రెడ్ అయిపోయింది. సౌలు దేవుడి నుంచి పంపబడిన దురాత్మతో పీడింపబడుతున్నప్పుడు ఎవరైనా తీసుకురా, మంచి మ్యూజిక్ తోటి నన్ను కంఫర్ట్ చేసేవారిని తీసుకురానంటే దావీదు అని ఒక అబ్బాయి ఉన్నాడు, అతను మ్యూజిషియనే కాదు, వారియర్ కూడా, సూర్యుడు కూడా. అవునా? గొప్ప కార్యాలు చేశాడు, అతన్ని తీసుకొస్తాము, యూ విల్ బి కంఫర్టెడ్ అని తెస్తాడు. సో రాజుని కంఫర్ట్ చేసిన వ్యక్తిగా దావీదుని చూస్తున్నాము, గొలియాతుని చంపిన వ్యక్తిగా దావీదుని చూస్తున్నాము. అవునా? ఆఖరికి ఇజ్రాయెల్కి రాజుగా కూడా మారాడు. సౌలు ఎన్ని సంవత్సరాలు ఇతన్ని తరిమినా కానీ ఇతను ఆత్మలో దీనుడు కాబట్టి రాజుకి తిరుగుబాటు చేయలేడనమాట. ఇన్ఫ్యాక్ట్ 2 times ఆపర్చునిటీ దొరికింది సౌల్ని చంపడానికి. పక్కనున్నోడైతే రాజా ఊ అనండి వేసేస్తామని అంటారు. ఊ అనంటే ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నట్టుగా అనిపించిందేమో, కానీ అయినా కానీ సడన్లీ రియలైజ్ అయ్యాడనమాట, ఇతను దేవుని అభిషక్తుడు, ఐ కాంట్ డూ దిస్. గొలియాతుని తల నరికేస్తాడు, అవునా? కానీ సౌలుని మాత్రము తాకడు. తండ్రి అని పిలుస్తాడు. ఆ వస్త్రపు చెంగుని కట్ చేసి దూరంగా వెళ్ళి సౌలా సౌలా అని అంటే, ఎవరది దావీదులాగా ఉంది స్వరం అని అంటే, మాట్లాడుతూ నాకు తండ్రి లాంటి వాడివి, నేను కొడుకు లాంటి వాడిని, నేను నీకు ఏం అన్యాయం చేశాను చెప్పండి, ఎంత నన్ను బాధిస్తున్నారు అని మాట్లాడతాడనమాట. మర్చిపోయావా గొలియాతుని నరికిన సంగతి అని అంటాడా? నా దగ్గర అంత బలం ఉంది, నేను తలుచుకుంటే గొలియాతులాగా నిన్ను చేసేవాడిని, కానీ చేయలే, బతికేసే పో అని అన్నాడా? లేదు. ఆత్మలో దీనుడు యాకోబు. ఓకే, అండ్ దెన్ దేవుడు చేసిన మేళ్ళను ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు అన్నమాట. యాకోబు దేవుడు చేసిన మేళ్ళను ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. లాబాను కింద ఉన్నప్పుడు, చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు అంటాడు, ఇక నువ్వు లాబాను ఇంటిని విడిచిపెట్టు, నీ 2 భార్యలు, నీ పిల్లలు అందరినీ తీసుకొని, నేను నీకు ఇచ్చినవన్నీ తీసుకొని తిరిగి నీ తండ్రి ప్లేస్కి వెళ్ళు అని అన్నప్పుడు లాబానికి ఇష్టం ఉండదు, ఆ మాట ఇష్టం ఉండదు. అయినా కానీ ఎలా మాట్లాడతాడు? తన భార్యలను 2 పిలిచి, బేతేలు దగ్గర నేను కనుక్కున్న నా దేవుడు మాట్లాడాడు, ఆయన సహాయం కిందనే నేను మీ తండ్రి దృష్టిలో నేను చాలా ఏమంటారు జస్టిఫై అయ్యాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా కోరికల ప్రకారంగా నా దేవుడు బేతేలు దగ్గర నేను కనుక్కున్న యెహోవా దూత నన్ను ఆశీర్వదించున్నాడు అని మాట్లాడతాడన్నమాట. పరిస్థితులు డిఫికల్ట్గా అయిపోయినప్పుడు దేవుని మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటాడనమాట. సో బేతేల్ అనే పేరైన మహానయం దగ్గర ఏమైంది? అందరిని తీసుకొని బయలుదేరినప్పుడు ఇప్పుడు ఏసావుని ఫేస్ చేయాలి. అవునా? ఎన్నో సంవత్సరాల క్రితము ఏసావు ఎలాంటి వాడుగా ఉండే, దొరికితే చంపేద్దాము యాకోబుని అన్నట్టుగా ఉండే. అలాంటి ఏసావు ఇప్పటివరకు అట్లానే ఉన్నాడేమో అని అనుకుంటున్నాడు. సో ఏసావు భయం ఇంకా లోపల అట్లానే ఉంది. భయపడుతూ ఆయన కంపెనీ, అంటే ఆయనతో పాటు ఉన్న భార్యలు పిల్లలు సమస్తం కలిగి వెళ్తూ ఉంటే, అక్కడ
ముందే ధైర్యపరచడానికి దేవుడు దూతలను పంపించి మినిస్టర్ చేస్తాడు. అవునా? దూతల ద్వారా పరిచర్య పొందుకున్న వ్యక్తి యాకోబు. ఇక్కడ నేను ఒంటరి వాడిని, నేను 2 కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ అని మహానేయం అని పేరు పెడతాడు. ఓకే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే సంగతిని ఎప్పుడు మర్చిపోడు అన్నమాట. యాకోబు లాంటి వ్యక్తి, ఆత్మలో దీనుడుగా ఉన్నవాడు, అన్ని పరిస్థితులను ఎదుర్కోగలిగే శక్తి కలిగి ఉన్నవాడు. ఎందుకు శక్తి కలిగి ఉన్నవాడు? ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే సంగతిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకునేవాడు. కాబట్టి నా దగ్గర బలం ఉంది, నేను చేయగలుగుతానని వెళ్ళి అట్లా కాదు, ఏమో నాకు తెలియదు ఎలా ఉండబోతుందో, కానీ దేవుడు మాత్రము నాకు తోడుగా ఉన్నాడులే అని తనకు తాను బలపరుచుకుంటాడనమాట. యెహోషాపాతు గొప్ప రాజు, అవునా? గొప్ప రాజు అయినా కానీ ప్రార్థన ఎలా చేస్తాడు? అయ్యా, ఇదిగో మా తండ్రి ఆశ టైంలో మీరు ఎంత గొప్పగా మమ్మల్ని కాపాడారు, రక్షించారు. ఇప్పుడు కూడా ఈ పరిస్థితి అలాంటిది వచ్చింది, కానీ నాకైతే ఏం చేయాలో కూడా తెలియదు, మేమేం చేయాలో మాకు తెలియదు, అయినా కానీ మా దృష్టి మాత్రము మీ పైన ఉంది. వీ డు నాట్ నో వాట్ షుడ్ వీ డూ, బట్ అవర్ ఐ ఈస్ ఆన్ యూ అని అంటాడనమాట. ఆత్మలో దీనులుగా ఉన్నవారు. సో ఈ బేతేల్, పెనియల్, ఈ మహానేయం అనేది 3 ఎమోషన్స్ అనమాట, స్పిరిచువల్ ఎమోషన్స్. యాకోబు తగ్గించుకొని బేతేలు, గలియేదు, మహానేయం లాంటి, పెనియల్ లాంటి ఏమంటారు సాక్ష్యాలు కలిగిన వాడైతే, దేవుడు వచ్చి పెనుగులాడి నేను నీకు ఒక పేరు పెడతాను. ఓకే, నువ్వు ప్రతిసారి నన్ను కనుక్కొని నా మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్థలాలకు పేరు పెట్టావు కదా, కాబట్టి ఇప్పుడు నా దృష్టిలో నువ్వు ఒక కొత్త గుర్తింపు పొందుకొని ఉన్నవాడు. ఓ యాకోబు, ఇప్పటి నుండి నీవు ఇజ్రాయెల్వి అని పేరు పెడతాడు దేవుడు కదా. సో దేవుడు హిడెన్ లైఫ్ని చూసి, అందుకే అంటారు కదా యేసు ప్రభు మనకి ఏం చెప్పారు? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు రహస్యంలో వెళ్ళి తలుపులు వేసుకొని అక్కడి నుంచి ప్రార్థన చేస్తే రహస్యంలో మన ప్రార్థనలు చూసే దేవుడు ఉన్నాడు. ఆయన చూస్తాడు, తండ్రి చూస్తాడు, చూసి మీకు ఓపెన్లీ బ్లెస్ చేస్తాడు. నేను స్కూల్లో ఉన్నప్పుడు మా పీటీ సార్ నేర్పించిన సంగతి ఇది. ఫస్ట్ టైం రహస్యంలో మీరు ప్రార్థన చేయాలనే విషయము నాకు ఫస్ట్ టైం నేర్పించింది మా స్కూల్లో పీటీ సార్. తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత నేను బైబిల్లో చదివినప్పుడు నాకు అర్థమైంది, అరే ఇది బైబిల్లో రాసుంది అని. ఎప్పుడైనా పీటీ సార్ చెప్పడం మీకు ఉందా ఇట్లాంటి అనుభవం? మా పీటీ సార్ అంటే అసలు ఆయన రైట్ హ్యాండ్ గుర్తొస్తుంది. ఓకే, ఇక్కడ మెడ వెనకలు కొడతాడు, తల వెనకలు, మెడ వెనకలు కొడతారు. ఆయన చెంపదెబ్బ ఎవ్వరు మర్చిపోరు అనమాట. అలాంటి వ్యక్తి రహస్యంలో మీరు ప్రార్థన చేయాలనే మాట మాట్లాడారనమాట. సో వీ సా కదా ఇందాక కూడా రోమీలకు రాసిన పత్రికలో, కొలొస్సీలో చూసాం కదా, హిడెన్ ఇన్ క్రైస్ట్, దేవుడి కోసం ఒక హిడెన్ నేచర్ అన్నమాట. బ్యూటిఫుల్ సంగతి చూపిస్తాను చూడండి. ఆదికాండము 32వ అధ్యాయంలో ఇప్పుడు చూడండి, యాకోబు ఒక గొప్ప ఎన్కౌంటర్ విత్ జీసస్ క్రైస్ట్, ప్రభుతో పెనుగులాడుతున్నప్పుడు చాలా గొప్ప ఆత్మీయ అనుభవం, కొత్త గుర్తింపు పొందుకున్నాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అవునా? ఆ గుర్తింపుని పొందుకొని దేవుడు నాకు దర్శనం ఇచ్చారు, ఇప్పుడు నేను ఏమని చేయగలుగుతాను, నాదొక స్పిరిచువల్ హోదా ఉంది అని అనుకున్నాడా? లేదు. ఇంతకు ముందు ఎంత దీనుడో దీని తర్వాత ఇంకా దీనుడుగా అయ్యాడు. ఎలా అనంటే 4 నుండి 8, 33లో 4 నుండి 8 వచనాలు చూద్దాం. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరికి వచ్చి సాగిలపడిరి. ఏశావు, నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా,
అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పెను. ఏమని పిలుస్తున్నాడు ఏశావుని? నా ప్రభువు. ప్రభు. చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ ఉంది. గొప్ప ఎన్కౌంటర్, గొప్ప స్పిరిచువల్ ప్రామిసెస్, గొప్ప ప్రాఫెసీస్ అన్నీ పొందుకున్నాడు. ఇప్పుడు ఏశావుని అన్న కూడా పిలవట్లేడు, ప్రభు అని పిలుస్తున్నాడు. చూడండి, మానాడు ప్రభు అని పిలుస్తూనే ఉంటాడు. చదవండి ఇంకా. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొమ్మని చెప్పెను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని. చూడండి ఎలాంటి మాటలు ఉన్నాయి. దేవుని నీ ముఖం చూస్తే ఓ ప్రభువా, దేవుడి ముఖం చూస్తున్నట్టుగా ఉంది నాకు, అవునా, మీరు చిత్తగించండి అని అంటున్నాడు. చదవండి. నీ కటాక్షము నా మీద వచ్చినది నీ కదా, కటాక్షము నా మీద వచ్చి ఉన్నది కదా, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేసెను గనుక అతడు దాన్ని పుచ్చుకొని, మనము వెళ్ళుదము, నేను నీకు ముందుగా సాగిపోవుదునని చెప్పగా, అతడు నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవియు అనియు నా ప్రభువుకు తెలియను. నా ప్రభువు అక్కడ ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఆ మంద అంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలెను. నేను నా ప్రభువునొద్దకు షేయూరునకు వచ్చి వరకు నా ముందరనున్న మందలు నడువగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడువగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పెను. 15th. అప్పుడు ఏశావు, నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా, అతడు, అది ఎలా, నా ప్రభువు కటాక్షం నా మీద నుండనిమ్మనెను. చూడండి, చూస్తున్నారు కదా. సో చాలా గొప్ప స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అలాంటప్పుడు దూకుతారు కదా స్టేజ్ పైన, ఏ అభిషేకం వచ్చేసింది నాకు అనేసి. అభిషేకం నా తలపైన, ఆత్మయైన వాడు నాలోన దూకేస్తారు. అందరిలో ఒక స్పెషల్ రికగ్నిషన్ అనమాట. కానీ తను ఏం మాట్లాడుతున్నాడు? ప్రభు అని అంటున్నాడు. సో దేవుడు సీక్రెట్లీ ఈ హిడెన్ నేచర్ కలిగి ఉన్న వారిని చూస్ చేసుకుంటూ వెళ్తాడనమాట. హల్లెలూయా. బాహ్యమైన వాటిని ఏది కూడా చూడట్లేరు. హీ వాంట్స్ టు బ్లెస్, అనాయింట్ అండ్ యూస్ ఆల్ హిస్ పీపుల్ హు ఆర్ పువర్ ఇన్ స్పిరిట్. ఆత్మలో దీనులు వారి కోసము దేవుడు చూస్తున్నాడు అనమాట. అయితే అందుకనేసి యాకోబు యొక్క టెస్టిమనీ చాలా ఇంపార్టెంట్. యాకోబు గురించి చదువుతున్నప్పుడు మనము దేవుడు ఆయన పట్ల చూపించిన కటాక్షమైన వాత్సల్యత అయినా కానీ, ఇట్స్ నాట్ బికాస్ ఆయన చాలా గొప్ప కార్యాలు చేసిన వ్యక్తిగా కాదు, కానీ ఒక ఆత్మలో దీనత్వాన్ని కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు కాబట్టి. సో ఈ యొక్క ఆత్మీయ జీవితం అని అంటే దేవుడు అంటాడు కదా, మనమే ఇప్పుడు ఆయనకి మందిరం కదా, మనమే ఆయనకి మందిరము. మీకు తెలియదా అని అంటాడు. మీరు పరిశుద్ధాత్మ యొక్క మందిరం అని మీరు గుర్తించారా? ఆయన మీ హృదయంలో ఉండాలి తెలుసుకుంటున్నారా అనేసి మీరు గుర్తించారా అని మాట్లాడుతూ ఉంటారు. ఆయన మందిరము ఆయననే కడతాడు కదా. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం కూడా చర్చ్ గురించి మనం ఆలోచిస్తున్నాం కదా. ఏంటిది ఫ్యూచర్, మనం ఎక్కడ కూడుకునడము అవన్నీ గురించి ఆలోచిస్తూ ఉంటే మనం ఒకటే జ్ఞాపకం చేయాలి ప్రభుకి, ప్రభువా ఈ సంఘము మీదే కదా. మీరే అన్నారు కదా, ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతానని మీరే అన్నారు. మీ సంఘం కాబట్టి మీరే మార్గం చూపించండి తండ్రి అని మనం ప్రార్థన చేస్తే హీ విల్ బ్లెస్. ఇన్ఫ్యాక్ట్ మనం చూస్తే నాకు ఒక మాట గుర్తొచ్చింది. సొలొమోను మందిరాన్ని గొప్పగా కడతాడు, కట్టేసి దానికి 2 స్తంభాలు ఉంచుతారు కదా. 2 స్తంభాలు, వాటి గురించి ఒక వివరణ ఉంటుంది.
సొలొమోను మహారాజు ఓకే, 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో ఎక్కడి నుంచి చదవనంటే 13 నుంచి చదువుతాం. ఈ ప్రకారము చాచుకొనిన ఈ కెరూబుల రెక్కలు 20 మూరలు వ్యాపించెను. కెరూబులు పాదముల మీద నిలవబడెను. వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి ఉండెను. అతడు నీలి నూలుతోనూ ఊదా నూలుతోనూ ఎర్ర నూలుతోనూ సన్నపు నార నూలుతోనూ ఒక తెరను చేయించి దాని మీద కెరూబులను కుట్టించెను. ఇదియుగాక మందిరము ముందర ఉండుటకై 35 మూరల ఎత్తుగల 2 స్తంభములను వాటి మీదకి 5 మూరల ఎత్తుగల పీటలను చేయించెను. గర్భాలయమునందు చేసినట్టు గొలుసు పని చేయించి స్తంభముల పైభాగమున దాని ఉంచి 100 దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసు పని మీద తగిలించెను. ఆ 2 స్తంభములను దేవాలయము ఎదుట కుడి తట్టున ఒకటియు ఎడమ తట్టున ఒకటియు నిలవబెట్టించి కుడి తట్టు దానికి యాకీను అనియు ఎడమ తట్టు దానికి బోయాజు అనియు పేర్లు పెట్టెను. చూసారా, మందిరాన్ని నిర్మాణించిన తర్వాత ముందు 2 పిల్లర్స్ ఉన్నాయి, స్తంభాలు ఉన్నాయి. మందిరంలో ఏ భాగానికి కూడా ఆయన పేరు పెట్టినట్టుందా? లేదనుకుంటా కదా. కానీ ఈ 2 స్తంభాలకు మాత్రము సొలొమోను పరిశుద్ధాత్మ ప్రేరేపణ కింద పేరు పెట్టాడనమాట. ఏంటిది ఆ పేర్లు? యాకీను, బోయాజు. రైట్ సైడ్లో ఏముంది? కుడి తట్టు దానికి యాకీను అనియు కుడి తట్టు యాకీను, ఎడమ తట్టు దానికి బోయాజు అనియు. ఎడమ తట్టు బోయాజు. యాకీను అనే పదానికి అర్థం ఏంటి తెలుసా అండి? యెహోవాయే కట్టును. హల్లెలూయా. హల్లెలూయా. యాకీను అనే పదానికి యెహోవాయే కట్టును. బోయాజు అనే పదానికి అర్థం ఏంటిది? ఆయన బలము చేత, బై హిస్ స్ట్రెంగ్త్. ఓకే, యాకీన్ అంటే యెహోవా విల్ బిల్డ్, బోయాజు అని అంటే బై హిస్ స్ట్రెంగ్త్ కదా. అందుకని మనం క్రీస్తులో సజీవమైన రాలుగా ఎన్నిక చేయబడి, అవునా, ఆయన ఒక కట్టడ నిర్మాణం చేస్తున్నారు, ఒక స్పిరిచువల్ లైఫ్ని నిర్మాణిస్తున్నారు. ఓకే, సంఘంగా ఆయన మనం చూస్తున్నప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటిది? సంఘం అని అంటే ఏదో ఈ ఇటుకలతో కట్టిన ఈ భవనం కాదు, కానీ మనమే సంఘం. కాబట్టి ఇప్పుడు యాకోబు ఎగ్జాంపుల్ మనం చూసుకున్నప్పుడు ఒక హిడెన్ లైఫ్ కలిగి ఉన్న, ఒక దేవునికి ఇష్టమైన అర్పణలు అర్పించగలిగే ఒక హిడెన్ నేచర్ కలిగి ఉన్న యాకోబుని చూస్తే, ఇలాంటి వారిని దేవుడు సజీవరాలు వీళ్ళే అని అంటాడు. యాకోబు మాత్రము బేతేల దగ్గర ఒక రాయి పెట్టేశారు, పెనియల్ దగ్గర ఒక రాయి పెట్టారు. సో అన్ని దగ్గర దేవుడు ఆయనని కలుసుకున్న సంగతులను గుర్తించి వాటికి ఒక స్పెషల్ పేరు పెట్టి ఉంచితే, దేవుడు మాత్రము యాకోబు లాంటి వారిని, ఆత్మలో దీనులుగా ఉన్నవారిని సజీవరాలుగా ఎంచి ఆయన మనల్ని క్రీస్తు స్వరూపంలో, ఆయన పరిపూర్ణతలో మనల్ని కట్టుతూ ఉన్నారన్నట. ఓకే, కాబట్టి మనము చింతించే అవసరం లేదు, మనం చేయాల్సింది చేసుకుంటూ పోయి. ఓకే, అందుకే క్రీస్తు యొక్క సింప్లిసిటీ ఆఫ్ క్రైస్ట్ అని మాట్లాడతారు కదా. ఆ వచనం చదువుదామా? సింప్లిసిటీ ఆఫ్ క్రైస్ట్. సెకండ్ కొరింథియన్స్ 11, 2 కొరింథీలు 11వ వచనము 3 నుంచి చూస్తే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు, క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చూడండి, పౌలు భయం ఏంటిది? క్రీస్తు యొక్క సరళత గురించి భయపడుతున్నాడు. పవిత్రత నుండి మీరు ఆత్మవరాలు పోతున్నారు అని నేను భయపడుతున్నాను అని అంటున్నాడా? లేదు. అవునా?
మీరు చాలా భాషల్లో ప్రార్థన చేయలేకపోతున్నారని భయపడుతున్నాను అని అంటున్నాడా? లేదు. ఎడతెగక ప్రార్థన చేయగలిగే వారిలాగా ఉండలేకపోతున్నాను అని భయపడుతున్నాడా? లేదు. కానీ ఆయన భయం ఏంటిది? క్రీస్తు యొక్క సరళత. ఇన్ఫ్యాక్ట్ ఆత్మవరాల గురించి రాసి ఆ ఆత్మవరాల తర్వాతనే కదా ప్రేమ గురించి రాస్తాడు. ఆయన భయం ఏంటిది? మనము దేవుని దర్శనాలు, దేవుని నుంచి పొందుకున్న వరాలు, ఆత్మవరాలు, ఇవన్నిటిలో బాగా ముందుకు సాగే క్రమంలో క్రీస్తు యొక్క సరళతకు సంబంధించిన ప్రేమ నుండి తొలగిపోతున్నామేమో అని భయపడుతున్నాడు అన్నమాట. బేసికలీ క్రీస్తు యొక్క సరళత అంటే ఏంటిది? ఆయన ప్రేమ కదా. అందుకే ప్రేమ గురించి వివరిస్తూ, మీరు ఈ క్రీస్తు యొక్క సరళతను ఈ ఆత్మలో మీరు ఉండి దేవుడు మీకు దయచేసిన వరాలలో మీరు ఆపరేట్ చేస్తే అప్పుడు నథింగ్ విల్ డివైడ్ యూ అని అంటాడు బేసికలీ. సో ఆత్మవరాలు గురించి రాసినందుకు ప్రేమ గురించి రాస్తాడు. ప్రేమ గురించి ఎందుకు రాస్తున్నాడు? ఈ ప్రేమలో ఉండి మీరు పరిశుద్ధాత్మ యొక్క వరాలలో మీరు నడుస్తే సంఘము ఇంకా విస్తరింపబడుతుంది. సంఘక్షేమం అందులో ఉంది. ఇంకా ఎంతోమంది యాడ్ చేయబడతారు. ఓకే, ఎందుకంటే మనం దేవుని రాజ్యము ఉట్టి మాట ద్వారానే పరిచర్య చేసుకుంటూ వెళ్తామా? లేదు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ టాక్, నాట్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టాక్, బట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ పవర్ అంటాడు. దేవుని యొక్క శక్తిని ప్రదర్శించుకుంటూ వెళ్ళడం ఇంపార్టెంట్. కానీ ఆ శక్తితో పాటు ఈ క్రీస్తు యొక్క సరళతని మనము ప్రిజర్వ్ చేసుకోవాలి. ఆ క్రీస్తు యొక్క సరళత నుంచి మనం జరిగిపోతున్నామని అంటే అందుకు నాకు భయం అవుతుంది అని అంటున్నాడు. మేము పనిచేసిన పరిచర్య అంతా కూడా మీరు ఈ సరళతలో ఫిక్స్ అయి ఉండాలి. లేకపోతే ఆయన అంటాడు కదా, నేను మళ్ళీ వచ్చి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. గలితీయులకు రాసిన పత్రికలో చెప్తాడు కదా, ఏమంటారు? మిమ్మల్ని ఎవరు మోసం చేశారు? ధర్మశాస్త్రం నుండి దేవుని కృపలో నడవాలని మేము బోధించాము కదా. ఇప్పుడు కృప నుండి మళ్ళీ తిరిగి ధర్మశాస్త్రపు బంధకంలో వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు? మేము ఎంత ప్రయాసం చేశామో ప్రేమపూర్వకంగా, అవన్నీ కూడా వ్యర్థం పోతుందేమో అని నేను భయపడుతున్నాను అని అంటాడు కదా. అక్కడ నేను భయపడుతున్నాను అని అంటే ఇక్కడ క్రీస్తు సరళత నుంచి మీరు తొలగిపోతున్నారేమో. అవునా? యాకోబు జీవితాన్ని మనం చూస్తే ఆ సరళత మనం చూస్తాం అన్నమాట. ఆ సరళత చూస్తాం. ఇజ్రాయెల్ ఎంత గొప్ప కార్యాలు చేసినా కానీ ఆన్ అ డైలీ బేసిస్ వాళ్ళందరూ ఈ సరళతలో నడవాలనే దేవుడు ఉద్దేశిస్తున్నాడు. యుద్ధం వచ్చినప్పుడు వారు దేవుని కుడి హస్త బలాన్ని చూస్తారు డెఫినెట్లీ. కానీ లైఫ్ అంతా కూడా యుద్ధాన్నే చూసే ప్రజలుగా ఉన్నారా? ఎప్పుడైతే వారు అవిధేయులుగా ఉంటారో దేవుడు ఒక శత్రు సైన్యాన్ని, శత్రు దేశాన్ని ఎన్నుకొని వీరిని డిసిప్లిన్ చేయడానికి ఆ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తారు. కానీ ఆన్ అ డైలీ బేసిస్ మనకు కావాల్సింది ఏంటిది? క్రీస్తు యొక్క సరళత. ఆత్మలో దీనులు ఈ క్రీస్తు యొక్క సరళతలో బాగా అమర్చుకొని ఉంటారు. హల్లెలూయా. అందుకనేసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన అంటున్నారు, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఒక్కదాని యందే మీరు మనసుంచుకోండి. ఓకే, ఆ ఒక్కటి ఏంటిది అని అంటే ఇవాళ మనం అనుకోవచ్చు క్రీస్తు యొక్క సరళత. ఈ సండే బహుశా ప్రభు మనతో మాట్లాడుతున్న సంగతి ఏంటిది? మొదటేమో యాకోబు జీవితం ద్వారా మనకి ఆత్మలో దీనత్వం గురించి మాట్లాడి, తర్వాత ఇప్పుడు క్రీస్తులో సరళత గురించి మాట్లాడుతున్నారు. సో ఈ క్రీస్తు సరళతలో ఏక మనస్కులై ఉండండి అని మాట్లాడుతున్నారు. కక్ష చేతనైనను, వృద్ధాతిశయము చేతనైనను,
ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. కదా, ఎలా మాట్లాడాడు ఏశావుతో యాకోబు? గొప్ప దర్శనం పొందుకున్నాడు, ప్రవచనం పొందుకున్నాడు, బ్లెస్సింగ్స్ పొందుకున్నాడు. కానీ ఏశావు వచ్చినప్పుడు, ప్రభువా చిత్తగించండి, మీ కటాక్షం నా పైన ఉంటే చాలు, మీ ముఖం చూస్తే దేవుని ముఖం చూసినలాగా ఉంది, ఎందుకంటే దేవుని కరుణ మీ ద్వారా నేను పొందుకోబోతున్నాను, సో చిత్తగించండి ప్రభువా అని అంటున్నాడు. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు అని అంటాడు నెక్స్ట్. ఓకే, క్రీస్తు యేసు కలిగి ఉన్న ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా దేవుడై ఉండి కూడా, చూడండి నెక్స్ట్ వర్స్ చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, దేవునితో సమానత్వాన్ని విడిచిపెట్టే భాగ్యముగా ఎంచుకొనలేడు. నేను దేవుడిని కాబట్టి నేను ఇలా ఉంటానని అనుకున్నాడా? రెహోబోవం ఎలా ఉండే? నేను రాజుని, ప్రజలు మీరు, నేను చెప్పిన మాట మీరు వినాలి అన్నట్టున్నాడా? లేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రభు మనతో మాట్లాడిన సంగతి ఏంటిది? శిష్యులు నేను గొప్పవాడినా నీవు గొప్పవాడివా అని అనుకుంటా ఉంటే, మీరు ఎవరైతే లీస్ట్ ఉంటారో వారే గొప్పవాడు. మీలో ఎవరైనా గొప్పవారిగా అవ్వాలని అనుకుంటే వారు మొదట దాసుడు అవనుగాక అని అంటాడు. ఓకే, బికమ్ ద లీస్ట్. సో అడుగున మనము బికమ్ ద లీస్ట్ అంటే, నేను ఓకే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు లీస్ట్ అని అంటే ఏంటిది? చర్చ్ క్లీనింగ్ అని అంటే నేను ముందు ఉంటాను, ఓకే అన్నీ సెట్ చేసేస్తాను, చూస్తాను కదా, మంచిగా అనిపిస్తుంది చర్చ్లో అందరూ అన్ని వర్క్స్ చేసుకుంటూ ఉంటాయి. ఓకే, ఐఎమ్ నాట్ ద గ్రేటెస్ట్ స్టాండింగ్ హియర్. ఇవాళ పొద్దున్న వచ్చి ఫస్ట్ డోర్ ఓపెన్ చేసి, ఎవరు ఓపెన్ చేశారు ఇవాళ డోర్? కేలెబ్. హల్లెలూయా. దానికంటే ముందు ఎవరు వచ్చి క్లీన్ చేశారు కదా, ఎవరో వచ్చి సెటప్ చేశారు. ఇవన్నీ చేస్తేనే నేను ఇక్కడ వచ్చి మాట్లాడగలుగుతున్నాను కదా, అవునా? సో దేవుడు అలాంటి వారిపైన దృష్టి ఉంచుకుంటాడనమాట. కానీ ఏమని అంటున్నాడు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని అంటున్నాడు. ఇంకా 8వ వచనంలో, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా, మరణమే కాదు, అది ఎలాంటి మరణము? సిలువ మరణము పొందునంతగా విధేయత చూపువాడై తన్ను తాను తగ్గించుకొను అందుచేత అని ఉందన్నమాట. దీనికంటే ముందు 9th verseలోనే ఎందుచేత ఇవన్నీ క్రీస్తు యొక్క సరళతకు సంబంధించిన, ఆత్మలో దీనత్వానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వాటిలో కానీ, భూమి క్రింద ఉన్న వాటిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. హల్లెలూయా. సో దేవుడు మనల్ని క్రీస్తు యొక్క సరళత గురించి మాట్లాడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు అన్నమాట. మనము దేవుని దృష్టిలో ఈ సజీవరాలుగా ఎన్నిక చేయబడ్డ మనము, ఆయన స్వరూపంలో రోజు కూడా మార్చబడుతున్న మనము, ఆత్మ చేసే సంగతి ఇదే, పరిశుద్ధాత్మ యొక్క కార్యమంతా కూడా ఇదే. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? కంటిన్యూస్లీ ఆయన సహాయకుడిగా ఉన్నాడు, మనల్ని ఓదార్చేవాడిగా ఉన్నాడు. ఏ విషయంలో సహాయము? క్రీస్తు యొక్క సరళతలోనే మనం ఎప్పుడూ రిమైన్ అయి ఉండాలి. ఓకే, ఓదార్స్తూ ఎంకరేజ్ చేస్తూ. ఓకే, మహానయం అని అంటే ఏంటిది పదము? బేసికలీ దాని వెనకాల ఎమోషన్ ఏంటిది? నేను ఒంటరి వాణ్ణి కాను,
నేను నా కుటుంబంతో పాటు దేవుడు కూడా నాకు తోడుగా ఉన్నాడు. దేవదూతలను పంపించి మరి నాకు ఆదరిస్తున్నాడు, నన్ను ఓదార్స్తూ ఉన్నాడు. ఓకే, అలాంటి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఇన్ ఆర్ వీక్నెసెస్ హిస్ స్ట్రెంగ్త్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్. మన బలహీనతలో ఆయన బలము సంపూర్ణము అగుచున్నది. నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడే నేను బలవంతుడను. ఎందుకంటే నేను ఒక్కడనే లేను. దేవుడు అన్నీ కూడా మన జ్ఞానంతో చేయాలని కోరాడు. ఓకే, అబియలా హాస్పిటల్లో ఉన్న టైంలో రోజు కూడా డాక్టర్లు వస్తారు, వారికి ఉన్న జ్ఞానం అంతా మాట్లాడతారు అనమాట. నాకు కూడా చాలా మెడికల్ జ్ఞానం అప్పటికే ఉన్నింది. ఇన్ఫ్యాక్ట్ అబియలా హాస్పిటల్లో ఉన్నప్పుడు నా ఫోన్లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ లేదు, సో నెట్ కూడా లేదు. లేకపోతే ప్రతిదానికి గూగుల్ అంటాం కదా, ఈ మెడిసిన్ ఇదేం చేస్తుంది, ఆ మెడిసిన్ ఇస్తే అదేం చేస్తుంది, ఈ సిమ్టమ్ కనిపిస్తే ఇప్పుడు ఏంటిది, గూగుల్ 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 అంటుంటాం. సో దేవుడు నాకు అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో పెట్టాడంటే, ఆ టైంలో ఆ సిమ్లో నేను మొబైల్ రీఛార్జ్ కూడా చేయలేను అనమాట. ఉట్టి కాల్, SMS అంతే చేయగలుగుతాను. దేవుడు నన్ను అలా పెట్టాడు, సో దట్ ఐ విల్ నాట్ డిపెండ్ ఆన్ మై విజ్డమ్. ఒక్కసారి నేను నా జ్ఞానం పైన ఆధారపడి ఉండడం మొదలు పెట్టాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, నాలో ఆందోళన స్టార్ట్ అవుతుంది, భయం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆ భయంలో, ఆందోళనలో దేవుడు నాకు తోడుగున్నాడు అనే సంగతి నేను మర్చిపోతాను. అవునా? కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. యాకోబుని ఏమని పిలుస్తా? పురుగుగా పిలుస్తాడు కదా, పురుగు వంటి యాకోబు భయపడకు. చూద్దాం ఒకసారి, అది ఐజా 50 దాంతో మనం ముగించుకుందాం. ఓకే, పురుగు వంటి యాకోబు. యెషయా 41, యెషయా 41లో 14వ వచనం. అయితే మనము 8 నుంచి చదువుతాం. ఓకే, నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని పిలుస్తున్నారు. పిలిచి, బూదిగంతంలో నుండి నేను నిన్ను పట్టుకొని దాని కొనలను నుండి పిలుచుకున్నవాడను. ఓకే, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడునై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను. నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని అంటున్నాడు. అన్నాక, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు అని అంటాడు అనమాట కదా. ఇంకా, నీతో కలహించు వారిని నీవు వెదుకుదవు, కానీ వానిని కనుగొనలేకపోదువు అని అంటాడు కదా. యాకోబులో మనం చూసాం, ఏసో చంపాలని అనుకున్నాడు, కానీ ఫైనల్లీ అలా జరిగిందా? లేదు. ఇంకా, నీతో యుద్ధము చేయువాని మాయమైపోవుదురు. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి పురుగు వంటి యాకోబు అని ఇప్పుడు అంటున్నాడు అన్నమాట. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముకు ఇజ్రాయేలు భయపడకు, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడగు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఓకే, సో దేవుడు తోడుగా ఉన్నాడు. అవునా?
భయపడకండి అని అంటాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, ప్రభువా, మీరు మాట్లాడిన మాటలను ప్రభువా మేము తండ్రి జాగ్రత్తగా మా హృదయంలో భద్రపరుచుకొని ఉండడానికి ప్రభువా సహాయం చేయండి. అవును ప్రభువా, మీరు ఉపమాన రీతిగా మాట్లాడినట్టు తండ్రి ఈ యొక్క ఆత్మీయ బీజములు ప్రభువా మా హృదయంలో ఉన్న మంచి నేల మీద పడును కాక తండ్రి. అపవాది వాటిని దొంగలించకుండా ప్రభువా మా బాధలైన మా అలజడుల వలన ప్రభువా ఈ యొక్క తండ్రి సత్యబీజము ప్రభువా కృంగిపోకుండానట్లు, ఇంకా తండ్రి ప్రభువా శ్రమలు వచ్చినప్పుడు తండ్రి ప్రభువా ఈ సత్యబీజము ప్రభువా కృంగిపోయి నశించిపోకుండానట్లు ప్రభువా మంచి నేల మీద పడి అది వేర్లు తీసి ప్రభువా నూరంతలుగా ఫలింపజేయబడ్డ ప్రభువా పంటగా మారడానికి తండ్రి మీరు సహాయం చేయమని కోరుతున్నాం తండ్రి. యాకోబు యొక్క ప్రభువా మనసు గురించి ప్రభువా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. క్రీస్తు యొక్క సరళత గురించి మీరు మాట్లాడున్నారు ప్రభువా. ప్రభువా నేను హృదయంలో ప్రభువా అవును తండ్రి ఆత్మలో దీనత్వాన్ని ప్రభువా కలిగిన వాని గురించి ప్రభువా మీరు చూపి ఉన్నారు తండ్రి. మీరు కూడా ప్రభువా దేవుడై ఉండి కూడా నాయనా తండ్రి మీకు మీరు రిక్తులుగా చేసుకొని ప్రభువా శిలువ మరణం వరకు కూడా ప్రభువా మీరు తండ్రికి విధేయత చూపి ప్రభువా మీ పనిని పూర్తి చేశారు తండ్రి. మా విమోచనాన్ని ప్రభువా మీరు తండ్రి దయచేసి ప్రభువా అవును తండ్రి ఇప్పుడు ప్రభువా భూలోకం పైన ఉన్న కిందున్న పరలోకంలో ఉన్న అందరూ కూడా క్రీస్తుయే ప్రభువు అని ఒప్పుకునేలాగున్న ప్రభువా గొప్ప నామాన్ని పొందుకున్న మిమ్మల్ని తండ్రి తలంచుకొని ప్రభువా మా ఆత్మీయ జీవితాలను ప్రభువా చక్కపెట్టుకోవడానికి సహాయం చేయమని కృపదయ చేయమని రానున్న సమయం మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.